హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారం ముగిసిపోబోతుంది. ఈ వారం ఖచ్చితంగా అభినందించాల్సిన అంశం ఏమిటి అంటే, హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా టాస్కుల్లో అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారనే చెప్పవచ్చు. గత 3 వారాలుగా రాని మజా ఈ వారంలో అయితే బిగ్ బాస్ ఆడియన్స్ అభినందించారనే ఆనందించారనే చెప్పాలి. అయితే ఈ వారం జరిగిన అత్యంత దారుణమైన ఘటనలలో కొన్ని సంజన వల్లనే జరిగాయి. గత వారమే చెప్పాడు బిగ్ బాస్, ఇకపై బిగ్ బాస్ హౌస్లో దొంగతనాలు జరగకూడదు అని. అది పెట్టిందే సంజన దొంగతనం చేయకూడదు, దొంగతనం చేస్తే దొంగలున్నారు జాగ్రత్త అంటూ బోర్డు అయితే వేసుకోవాల్సి ఉంటుంది అని. అయితే సంజన మాత్రం బిగ్ బాస్ రూల్స్ని బేఖాతారు చేస్తూ, అలాగే ఒక ఫుడ్ మానిటర్గా ఉంటూ ఫుడ్ను కూడా దొంగలించి ఇతర హౌస్మేట్స్కి తినడానికి కూడా లేకుండా చేస్తూ తన ఆనందాన్ని అయితే పొందుతుంది. అందరూ కూడా సంజన దొంగతనం చేసింది అని తెలిసినా కూడా ఎవరు ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ వీకెండ్లో నాగార్జున వచ్చి వీడియో చూపించే వరకు అక్కడ సంజన మాత్రమే దొంగతనం చేసిందా లేక వేరే వారు చేసి సంజనపై నెట్టుతున్నారా అనేది ఎవరూ నిర్ణయించలేరు. దీంతో అదే అదునుగా తీసుకుంటున్న సంజన మరీ దొంగతనాలలో రెచ్చిపోతుంది. దీంతో ఇక ఈరోజు వచ్చిన హోస్ట్ నాగార్జున సంజనకి అయితే ఇచ్చి పడేశాడనే చెప్పవచ్చు. గత 3 వారాలుగా సంజనపై మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్న నాగార్జున ఈ వారం మాత్రం ఫుల్ వీడియోలు ప్లే చేసి తాను చేసిన తప్పులని ఎత్తి చూపుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడంతో సంజన కూడా కొంచెం మౌనం పాటించేసింది. సంజన ఏదైనా కొంతవరకు మాత్రమే, శృతి మించి దాటితే ఇలాగే ఉంటుంది. ఎవరికైనా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అన్న సమయంలో మాత్రమే నువ్వు అలా చేసావు. పదే పదే ప్రతిసారి అదే పని చేస్తే అందరికీ బోరు కొడుతుంది, నీపై విరక్తి వస్తుంది. నువ్వు కూడా అలాగే చేస్తున్నావు. ఇకపై దొంగతనాలు మానుకో. అలాగే నువ్వు నీ టీం కోసం గేమ్ ఆడకుండా ఎవరో కెప్టెన్ అయితే నీకు వచ్చే లాభం కోసం మీ టీమ్మేట్స్ని మోసం చేయడం మాత్రం నిజంగా చాలా దారుణం. నువ్వు సపోర్ట్ చేయకపోయినా సుమన్, రాము రాథోడ్ ఖచ్చితంగా కలిసికట్టుగా ఆడి ముందుకు వెళ్ళారు. ఈరోజు రాము కెప్టెన్గా అయ్యాడు. నువ్వు ఆ రోజు మీ టీంకి సపోర్ట్ చేసింటే నువ్వు కూడా కెప్టెన్సీ కంటెండర్ అయ్యేదానివేమో కదా అంటూ సంజనాకి అయితే బుద్ధి చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా సంజనాపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆమె చేసిన తప్పొప్పులని అందరి ముందు బయట పెట్టినటువంటి నాగార్జున మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.